ఒకప్పుడు 60 ఏళ్ల క్రితం దక్షిణ దేశంలో విద్యాధర రాజ్యం ఉండేది. అక్కడ రాజు ధీరుడు, ధర్మబద్ధుడు. అతని పేరు రాజేంద్ర. ప్రజలంతా అతనిని దేవుడిలా గౌరవించేవారు. ఒక రోజు గర్భిణిగా ఉన్న ఒక మహిళ కోర్టు ముందుకు వచ్చింది. ఆమె చెప్పినది మాత్రం అందరినీ షాక్కి గురిచేసింది. ఈ బిడ్డకు తండ్రి రాజే అని ఆమె అన్నది. ప్రజలు నిశ్శబ్దమైపోయారు. రాజేంద్ర గంభీరంగా నవ్వి సింహాసనాన్ని వదిలి నిలబడ్డాడు. సత్యమే శివం, కానీ ప్రతి నీడ వెనుక వెలుగు ఉంటుంది. ఆ వెలుగు తెలుసుకోండి. అతను చెప్పిన కథ ఆ రాత్రి కోర్టులో అందరికీ చెప్పాడు. రాజేంద్ర కథ ఒక యవ్వనపు పాపం. తన యువస్థితిలో రాజేంద్ర విద్యార్థిగా ఉన్నప్పుడు హిమాలయాల దగ్గర ఆశ్రమంలో విద్య నేర్చుకుంటున్నాడు. అక్కడ అతనికి ప్రేమలో పడిన వనదేవి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కానీ దేవతలు ఆ బిడ్డను భూమికి పంపించకుండా ఆ తల్లిని శాపించి మానవరూపంలో బ్రతికేలా చేశారు. నీ బిడ్డకు తండ్రి నిజం చెప్పే వరకు నీవు నిజమైన రూపాన్ని పొందవు. అదే ఆ రోజు కోర్టులో ప్రత్యక్షమైన ఆ మహిళ. ఆమె వనదేవి. రాజేంద్ర తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కానీ సింహాసనాన్ని వదిలి తన బిడ్డకి విలువలు నేర్పించడమే తన బాధ్యత అన్నాడు. ఆమె దేవతా రూపంలోకి మారింది. ప్రజలు అల్లాడారు. కానీ అప్పుడు ఒక వృద్ధ మంత్రివర్యుడు అన్నాడు, మన పాపాలు నీడలుగా వెంటాడతాయి. వాటిని ఎదుర్కొనేవారే నిజమైన రాజులు. సత్యం ఒప్పుకోవడమే శక్తి. పొరపాట్లు చేయకుండా ఉండటం గొప్ప కాదు. వాటిని ఒప్పుకుని వాటి పరిణామాలను ఎదుర్కొనడమే నిజమైన పరిపక్వత.